భారత స్వతంత్ర సమరయోధుడు మాజీ శాసనసభ్యులు సర్దార్ మరిపిళ్ల చెట్టి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించడం జరిగిందని మాజీ మంత్రి పశ్చిమ నియోజక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు, మాజీ మేయర్ రాయని భాగ్యలక్ష్మి అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవాడ నగరానికి, ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గానికి సర్దార్ మరిపిళ్ల చిట్టి చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివని కొనియాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అలాగే చిట్టి అభిమానుల ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ఆయన విగ్రహాలు ఉన్న అన్ని ప్రాంతాల్లో వర్ధంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించుకున్నామని తెలిపారు. మరిపిళ్ల చిట్టి ఒక మహోన్నతమైన స్వతంత్ర సమరయోధుడిగా దేశ స్వతంత్రం కోసం పోరాటమే కాకుండా ఈ ప్రాంత శాసనసభ్యుడిగా నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించారని వెల్లంపల్లి సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్లు, మాజీ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు మరిపిళ్ల చిట్టి అభిమానులు తదితరులు పాల్గొని మరిపిళ్ల చిట్టి కాంస విగ్రహానికి నివాళులర్పించారు. చిట్టి గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఏదైతే చిట్టినగర్ సెంటర్ లో వారి యొక్క జ్ఞాపకార్థం విగ్రహం ఏర్పాటు చేశారో ఆ విగ్రహం దగ్గర మా మాజీ మేయర్ గారు రాయని భాగ్యలక్ష్మి గారు, నగరాల సంఘ రాష్ట్ర అధ్యక్షులు బాబ్జీ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా కర్త క్రియ అయిన పోతుని పైటరావు గారు, ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, చిట్టి గారి అభిమానులు కావచ్చు, అందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా మరిపిళ్లి చిట్టి గారు ఈ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేగా, స్వతంత్ర సమరయోధుడిగా అనేక గుర్తింపు కలిగే కార్యక్రమాలు, ఎన్నో కార్యక్రమాలు చేశారు. అటువంటి మంచి వ్యక్తులు ఈ యొక్క కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా చేయడం, అదే నియోజకవర్గం నుంచి నేను రెండు పర్యాయాలు శాసనసభ్యులు ఎన్నుకోవడం గర్వంగా నేను ఫీల్ అవుతుంటాను. తప్పకుండా మరిపిళ్లి చిట్టి గారు ఏదైతే మంచి ఆశయాలతో ముందుకెళ్లారో ఆ ఆశయాలన్నింటి కూడా ఎప్పటికప్పుడు ముందుకు తీసుకెళ్లే విధంగా, వారి యొక్క ఆలోచన విధానాన్ని కూడా అమలు చేసే విధంగానే మేము పనిచేసామని చెప్పిన గర్వంగా కూడా చెప్పుకుంటూ వారికి ఈ రోజు ఘనంగా నివాళులర్పించి ఇచ్చేసి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు సర్దార్ మరిపిళ్లి చిట్టి గారి 55వ వర్ధంతి సందర్భంగా చిట్టినగర్ సెంటర్ లో ఘన నివాళులు అర్పించడానికి మా మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే మా నగరాల కుల అధ్యక్షులు రాయని బాబ్జీ గారు, అలాగే ఈ విగ్రహం దగ్గర ప్రతి ఏటా అన్ని కార్యక్రమాలు నిర్వహించే మా పైడిరావు గారు, అలాగే మా నగరాల కుటుంబ సభ్యులు, అలాగే వైఎస్ఆర్ సిపి పార్టీ సభ్యులందరం ఈ రోజు వచ్చి చిట్టి గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే మరిపిళ్ల చిట్టి గారు స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ఎమ్మెల్యేగా విజయవాడ నగరాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లే దిశగా మరిపిళ్ల చిట్టి గారు విజయవాడ నగరానికి ఎంతో చేసి ఉన్నారు. అలాంటి మహనీయుల్ని స్మరించుకోవటం గాని, వాళ్ళ అడుగుజాడల్లో నడవటం గాని, ప్రతి ఏటా ఆయన జయంతి వేడుకలు గాని, లేకపోతే వర్ధంతి వేడుకలు గాని మా నగరాల కుటుంబ సభ్యులే కాకుండా మా వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులు, శ్రేణులు అందరం కలిసి ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే విజయవాడ నగర అభివృద్ధిలోన ప్రప్రథమ పాత్ర పోషించిన మరిపిళ్ల చిట్టి గారిని స్మరించుకుంటూ ఇంకా నగర అభివృద్ధి జరిగే విధంగా మా మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు గాని, అలాగే మా పార్టీ శ్రేణులు గాని, మా నగరాల కుటుంబ సభ్యులు అందరం గాని, ఆయన ఎన్నో ఆస్తులు ప్రజలకి దానం చేసి విజయవాడ నగర అభివృద్ధికి బాటలు వేసిన వ్యక్తి చిట్టి గారు. కాబట్టి ఆయన అడుగుజాడల్లో నడుస్తామని, ఆయన స్మరించుకుంటామని తెలియజేస్తూ నమస్తే. Like, subscribe and press the bell icon for new updates.